అందరికీ నమస్కారం. భాస్కర్ విహారీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మా పిల్లల్ని కూడా కొద్దిసేపు ఇన్వాల్వ్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ వీడియో పిల్లల్ని ఉద్దేశించే నేను చేయబోతున్నాను కాబట్టి. చూడండి మా పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో. ఇలాంటి పిల్లల్ని ఏదన్నా తప్పు మాట అన్నప్పుడు, ఒక తప్పు పని చేసినప్పుడు, తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అనిపిస్తున్నప్పుడు ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులుగా ఎంతో బాధపడతాం. అయినా కూడా వారు ఆ చెడు మార్గంలోకి వెళ్లకుండా, చెడు నడతలు రాకుండా వారిని కంట్రోల్లో పెట్టడానికి అలా చేస్తాం. అలాంటిది ఏకంగా నవమాసాలు మోసి కని పెంచాల్సిన బాధ్యత ఉన్న తల్లిదండ్రులు దారుణాతి దారుణంగా తమ పిల్లలను చంపుతున్నారు. ఇలాంటివి ప్రతిరోజు కూడా మనం న్యూస్ పేపర్స్ లో, అలాగే న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పిల్లలకు తమ తల్లిదండ్రే ఒక భరోసా, తమ తల్లిదండ్రే ఒక ధైర్యం, దారి చూపే మార్గదర్శులు వాళ్ళే. అలాంటి వాళ్ళే తమ బిడ్డల్ని రకరకాల కారణాలతో, రకరకాల సాకులతో అతి దారుణంగా చంపుతున్నారంటే ఎంత హేయమైన చర్య ఇది ఆలోచించండి. పిల్లల్ని కనడం అనేది వారిని పెంచి పోషించడానికే, వారికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికే, లేదంటే వారిని చంపడానికే? ఇది ఈ మధ్య చూసిన న్యూస్ల బట్టి నాకు అర్థమైన విషయం ఏమిటంటే, పిల్లల మీద తల్లిదండ్రులకు రాను రాను ప్రేమ అన్నది తగ్గిపోతోంది. పిల్లల పట్ల వారి బాధ్యతను మర్చిపోతున్నారు. అందుకే కొద్దిసేపు మా పిల్లల్ని ఇక్కడ పెట్టుకొని నేను వీడియో చేయాలని అనుకున్నాను. ఒక్కసారి వార్తాపత్రికల్లో వచ్చిన ఈ న్యూస్ క్లిప్స్ చూడండి. తల్లిదండ్రులకు తమ పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ప్రియుడితో పెళ్లికి పిల్లలు అడ్డంగా ఉన్నారని ఒక తల్లి చంపుతుంది. భర్త తాగొస్తూ ప్రతిరోజు తనను వేధిస్తున్నాడని ఆ తల్లి బిడ్డల్ని చంపి తను చనిపోతుంది. భార్య మీద కోపంతో తన పిల్లల్ని భర్త చంపుతాడు. వీళ్ళే కాకుండా మధ్యలో మేనమామలు, మేనత్తలు, చిన్నమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పెదనాన్నలు అందరూ కూడా పెద్దవాళ్ళ మధ్య ఉన్న గొడవలకు పిల్లల్ని బలి చేస్తున్నారు. ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. పిల్లల్ని కనేది అందుకేనా? ఒక స్త్రీ తన పిల్లల్ని కనడానికి ఏ కారణం ఉంటుంది చెప్పండి? గొడ్రాలు అనిపించుకోకుండా ఉండడానికి పిల్లల్ని కంటోంది ఆ స్త్రీ. ఒక పురుషుడు ఎందుకు తండ్రి అవ్వాలనుకుంటున్నాడు? తను మగాడు అని నిరూపించుకోవడానికే. ప్రస్తుత సమాజ పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు కూడా. కానీ ఇది చాలా తప్పుడు విషయం. ఎందుకంటే పిల్లల్ని కని పెంచాల్సిన బాధ్యత, ప్రయోజకుల్ని చేయాల్సిన బాధ్యత ఈ సమాజంలో మొట్టమొదట తల్లిదండ్రులదే, ఆ తర్వాత ఉపాధ్యాయులది, ఆ తర్వాత సమాజానికి. ముగ్గురు పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తారు. అలాంటిది మొగ్గలోనే వారి జీవితాలని నాశనం చేసి చిదిమేసే హక్కు ఎవరిచ్చారు తల్లిదండ్రులకు? మీ యొక్క శారీరక సుఖాల కోసం, మీ యొక్క పగల కోసం, మీ యొక్క ద్వేషం కోసం, మీ యొక్క బాధ్యత రాహిత్యం కోసం పిల్లల్ని చంపుతున్నారు. ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి ఈ విషయం. న్యూస్ పేపర్స్ లో చదివితేనే నాకు ఒళ్ళు జలధరిస్తుంది. అరే, ఇంత కర్కట్టంగా, ఇంత కర్కోశకంగా ఎలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని నాకే చాలా భయం అవుతుంది చూస్తే. ఇంతకుముందు సమాజంలో అడపాదడప ఎక్కడో ఒకరో ఇద్దరు సైకోలుగా కనిపించేవాళ్ళు. కానీ ఈ మధ్య కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులే సైకోలుగా మారి వారే కనిపిస్తున్నారు. సమాజంలో భద్రత లేదు అంటున్నారు, కానీ కుటుంబాల్లో కూడా భద్రత లేని స్థితికి మన దేశం ఈనాడు వచ్చిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది అంటే, పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి, మంచి మార్గంలో నడవాలి, సమాజానికి వారు ప్రయోజకులైన తర్వాత ఉపయోగపడాలి. అప్పుడే మన సమాజం అభ్యుదయం వైపు, అభివృద్ధి వైపు పయనిస్తుంది.
ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి. అందువల్ల అటువంటి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన తల్లిదండ్రులు ఇలా అక్రమ సంబంధాలు, లేదంటే పునర్వివాహాలు, రెండవ వివాహం, లేదంటే విధవరాళ్ల వివాహం, ఇలా రకరకాల లింక్స్ లో, రకరకాల కనెక్షన్స్ లో పడి ఈ పిల్లలు తమకు అడ్డుగా ఉన్నారని, లేదంటే పెద్దవాళ్ళ మధ్య ఏమన్నా మనస్పర్ధలు ఉంటే, గొడవలు ఉంటే పిల్లల్ని చంపడం ద్వారా వారిని బాధకి మనోవేదన గురి చేసి పగ తీర్చుకోవాలి అనే రాక్షసత్వం. వీళ్ళకంటే కూడా తీవ్రవాదులే చాలా మేలంటా నేను. ఇటువంటి తల్లిదండ్రుల కంటే మన పూర్వకాలంలో ఉన్న రాక్షసులే ఎంతో మేలంటా నేను. వారు కూడా ఏదో ఒక కమిట్మెంట్తో, ఏదో ఒక ఉద్దేశంతో కొంతవరకే, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ అయినా ఎవరైనా ఒక అటాక్ జరిగిందంటే, ఒక చోట ఏదైనా జరిగిందంటే మరీ చాలా గ్యాప్ తీసుకొని, అది కూడా మరో అటాక్ ఎప్పుడో జరగచ్చు, లేదు జరగనే పోలీసులకు దొరికిపోవచ్చు. కానీ ఇది ఎప్పుడు ఏ తల్లికి ఏ తండ్రికి పిల్లల్ని చంపాలన్న ఆలోచన వస్తుందో మనం కనిపెట్టలేము కదా. నీటి బకెట్లలో ముంచి చంపుతున్నారు, మెడకు చీర బిగించి చంపుతున్నారు, దిండు అదింబెట్టి చంపుతున్నారు, పిల్లలు తినే స్నాక్స్ లో విషం కలిపి చంపుతున్నారు, రైలు పట్టాల మీద పండబెట్టి చంపుతున్నారు, నీళ్లలోకి తోసేసి చంపుతున్నారు. ఎంత దారుణంగా పేరెంట్స్ తయారవుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆ తల్లిదండ్రి అయ్యేది? దయచేసి రెండు చేతులు జోడించి వేడుకుంటున్న అటువంటి తల్లిదండ్రులు ఎవరైతే మేము పెళ్లి చేసుకొని మా భార్యతో, మా భర్తతో మేము బాగా కాపురం చేసుకుంటాం, అన్యోన్యంగా ఉంటాం, పరస్త్రీలను పరపురుషులను వారిని చూడకుండా, తలుచుకోకుండా, వారితో వేరే సంబంధం పెట్టుకోకుండా, అవన్నీ కూడా మా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి, కానీ మేం పద్ధతిగా ఉంటూ వారిని కూడా పద్ధతిగా ఉంచుతాం అనే తల్లిదండ్రులు, దాంతోపాటు ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటాం, పిల్లల్ని మేము బాగా సంరక్షిస్తాం అనే తల్లిదండ్రులు మాత్రమే, మీకు అటువంటి దృఢ నిశ్చయం ఉంటే అటువంటి వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనండి దయచేసి. లేదు మేము పిల్లల్ని సరిగ్గా చూసుకోలేము, మేము పెంచలేము, పిల్లలు పుట్టినా వారు పెరుగుతున్నా మా శారీరక సుఖాలు, మా యొక్క కోరికలు, మా యొక్క ఇష్టాలకే మేము ప్రాధాన్యత ఇస్తాము, పిల్లల్ని గాలి వదిలేస్తాము అనే మనస్తత్వం ఉన్న తల్లిదండ్రి దయచేసి అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దండి. ఒకవేళ చేసుకున్న పిల్లల్ని మాత్రం అస్సలు కనకండి, వారి జీవితాలను మొగ్గలోనే తుంచేయకండి. ఇది ఒక ఆవేదనతో చేస్తున్న వీడియో. ఇంకా ఏ పిల్లలు కూడా అలా తల్లిదండ్రుల చేతిలో, అలాగే కుటుంబ సభ్యులు, బంధువుల చేతిలో హత్యకు గురి కాకుండా ఉండాలని, అలా కాపాడాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.